ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఆరాధనకి కూడి వచ్చిన మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని స్తోత్ర. ఇర్మీయా ప్రవచన గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేదా? ఇదే యెహోవా వాక్కు. జిగటమును కుమ్మరి చేతిలో ఉండినట్లుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. ఇశ్రాయేలులారా, మీరు నా చేతిలో ఉన్నారు. హల్లెలూయా. ఈ చివరి మాట, ఈ 6వ వచనంలో చివరి మాట, మీరు నా చేతిలో ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దైవ సేవకుడా, కుమ్మరవాణి ఇంటికి వెళ్ళు, అక్కడ నేను ఒకటి నీకు చూపిస్తా. ఏమిటది? ఆ కుమ్మరవాణి ఇంటికి వెళితే సారి మీద మట్టి పెట్టబడి తిరుగుతూ ఉంది. కొన్ని కుండలు మట్టిగా రూపించకపోతే, అలాగే అది ముద్దగా పక్కన పడిపోతుంటే దాన్ని అట్లా తీసి పక్కన పెట్టేసి మరలా ఇంకొక కుండని మట్టిని పాత్రగా మారుస్తూ ఉన్నాడు. తన చేతితో అట్లాగా తిప్పుతా రూపిస్తూ ఉన్నాడు. అయ్యా, కొన్నేమో మట్టిగా ప్రక్కకు పోతుంది, కొన్నేమో కుండలుగా ఉంటున్నాయి. ఆ కుండ షేపు, కుండ ఆకారం ఉన్నప్పుడు దాన్ని తీసి ఎండలో ఎండబెట్టి, ఎండిపోయిన తర్వాత దానికి రంగు పూసి, అన్ని పూయవలసింది అన్ని పూసి కుండగా తయారు చేస్తున్నాడయ్యా అని ఈ దైవజనుడు గమనించినప్పుడు, అప్పుడు దేవదేవుడు ఆయనతో చెప్తున్నమాట, కుమ్మరి ఆ మట్టికి చేసి కుండగా చేస్తున్నట్లుగా ఇశ్రాయేలు ప్రజలారా, నేను నీకు ఒక కుమ్మరి లాంటి వాడిని గనుక మీరు ఎంతమంది అయినా, ఎన్ని స్థితిలో ఉన్నవారైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నవారైనా మీరు నా చేతిలో ఉన్నారు. దేవుని స్తోత్రం. మీరు నా చేతిలో ఉన్నారు, నా చేతిలో ఉన్నారు. ఏమండి, అప్పుడప్పుడు మనం అనుకుంటాం, పలానా పని చేయాలంటే అది నా చేతుల పని. ఏమండి, మాట వినడమో వినకపోవడమో మీరు అంటారు, అది నా చేతిలో పని అండి. మా చేతిలో ఉన్నాడు, మా చేతిలో ఉన్నారు, ఇటైనా తిప్పుకుంటామని. కానీ దేవుడు ఈ మధ్య నెలలో, ఈ సంవత్సరానికి మధ్యకాలం, మధ్య నెల 6వ నెల, అందుకని చూడండి, విత్తనాలు విత్తుతారు, పంటను పండిస్తారు. అలాగే చదువుకుంటున్నటువంటి వారు మరొక తరగతులకు ప్రమోట్ అవ్వడానికి, ఎదగడానికి ఒక తరగతి నుండి మరొక తరగతులకు వెళ్తారు. ఇలాగా సంవత్సరానికి మధ్య నెల 6 నెలలు, ఇక మిగతా 6 నెలలు దేవుడు మనల్ని కాపాడాలి. దేవుని బిడ్డలారా, గత 5 నెలలు ఎవరి చేతిలో నీవు ఉన్నావు? ఎవరి చేతిలో నీవు ఉన్నావు? ఈ ఉదయకాలము దేవుని చేతిలో మనమందరం ఉన్నామని ఆయన తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన చేతిలో మనం ఉండాలి. ఆదికాండములో మనం చూసాం, ఆదామును మట్టితో చేశాడు, మంటితో చేసిన ఆదాముకి మహిమ కలిగిన ఆత్మను ఊది జీవాత్మ నరుడు జీవించి ప్రాణి ఆయను అన్నమాట గమనించాలి. మట్టితో చేసిన మనుషులమైన మనల్ని ఇప్పుడు ఆ ఇర్మీయా ప్రవచన గ్రంథం 8:6లో రాయబడిన వాగ్దానాన్ని బట్టి, కుమ్మరి చేతిలో మట్టి ఉండినట్లుగా మీరందరూ నా చేతిలో, యేసయ్య చేతిలో మనం ఉన్నాం. యేసయ్య చేతిలో మనం ఉన్నాం. మన చేతిలో ఏదైనా దాచుకుంటే కొంచెం పడుతుంది. ఇంకా పెద్ద చెయ్యి అనుకోండి, కొంచెం పొడవాటి చెయ్యి, వేళ్ళు చెయ్యి అనుకోండి, ఏదో కొంచెం గుడ్డు కానీ లడ్డు కానీ ఏదైనా తినేది కానీ దాచుకుంటాం. కానీ యేసయ్య తన చేతితో తయారు చేసిన, నిర్మించిన, రూపించిన దేవుడు ఆయన చేతిలో మనల్ని ఎందుకు ఉండమంటున్నాడు? ఆయన చేతిలో ఉంటే ఏం కలుగుతాయి అని 2-3 మాటలు నేను చెప్పి, తర్వాత ఆయన చేతిలోకి రావాలంటే ఎవరి చేతుల నుండి మనం విడిపించబడి ఆయన చేతిలోకి రావాలని ఈ పూట ఈ ఆరాధనలు చెప్తాను. గమనించండి, ఆయన చేతిలో ఎందుకు మనం ఉండాలి? గత 5 నెలలు ఎవరెవరు చేతిలో ఉండి వారి మాట నమ్మక,
ఏమండి, ఆ మనుషుని చేతిలో ఉండి ఆ మనుషుని సంతోషపరిచినట్లుగా కనపరిచినట్లుగా, అలాగే మీ జీవితంలో కూడా దేవుని చేతుల నీడలో కాకుండా ఎవరెవరి చేతి నీడలో ఉన్నావు? రకరకాలమైనటువంటి వ్యక్తుల చేతి నీడలో ఉండకని నీ ఆశీర్వాదం రావట్లే. గమనించండి, 64వ యెషయా గ్రంథం 8వ వచనాన్ని చూడండి, నేను చదువుతాను. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరివాడివి, మేమందరము నీ చేతి పని అయ్యున్నాము. హల్లెలూయా. మేము చెప్పండి, ఏమంటున్నారు? జిగట మన్ను. జిగట వదలదది. ఎన్నిసార్లు చెప్పినా ఆ జిగట జిగురు, ఆ యొక్క బంక కారుతూనే ఉంటుంది, హృదయంలో ఆలోచిస్తూనే ఉంటుంది, తలంపులు ఆలోచన చేస్తూనే ఉంటుంది. వాక్యం ఏదైనా చెప్పినా మాకు ఇంతగా చెప్పవలసిన అవసరం ఉందా అనే గర్వం నిన్ను వెంటాడుతుంది, మానవుని వెంటాడుతుంది. అందుకనే ఈ యొక్క వ్యక్తులు చెప్తున్నారు, అయ్యా మా ఆత్మలకు తండ్రివే కానీ, మమ్మల్ని నడిపించే నావికుడు కానీ, మాకు ఆలోచన చెప్పే ఆలోచన కర్తవే కానీ మేము వినము. ఎందుకేనో? మేము జిగటమన్నము, నువ్వు కుమ్మరవాడివైనా నీ చేతి పని అయిన మేము. దేవుని బిడ్డలారా, ఎందుకు మీరు నా చేతిలో ఉన్నారు అని చెప్తున్నాడంటే, ఆయన మనందరినీ నిర్మించినవాడు, ఆయన మనకు తండ్రి, మనమందరము ఆయన చేతి పని అయి ఉన్నాము. దేవుని స్తోత్రం. వాగ్దానాన్ని బట్టి మీరు గమనించవలసింది, నోట్ చేసుకోవలసిన మాట ఏంటంటే, ఎందుకు మనం ఆయన చేతిలో ఉన్నామని చెప్తున్నారు? మీరు నా చేతిలో ఉన్నారు అని చెప్తున్నారంటే, మనము ఆయన చేతి పనివై ఉన్నాము. దేవుని స్తోత్రం. మనం అప్పుడప్పుడు చెప్తాం, మా చేతి పని అండి, ఈ తాపి పని, బేల్దర పని, లేకపోతే డ్రైవింగ్ చేసే పని, చేతితో చేసే చేతి పని. కానీ యేసయ్య చేతితో మిమ్మల్ని అందరినీ నిర్మించిన నిర్మాణకుడైనటువంటి దేవుడు. మరి ఆ దేవుణ్ణి రూపించుచున్న దేవుని మాట వినగలుగుతున్నామా? రూపుదిద్దిన, ఆకారం ఇచ్చిన, అధికారం ఇచ్చిన, ఆశీర్వదించిన, ఆనందం ఇచ్చిన, రూపించిన వానికి నువ్వు నేను సరైన సమాధానం చెప్పగలుగుతున్నామా? వినండి దేవుని బిడ్డలారా, మనుషులము గనక మనం ఒక రోబోట్ అయితే, రోబో అనుకోండి, ఆ మధ్య ఒక రోబోని తయారు చేశారు. ఇప్పుడు కూడా కొన్ని పాశ్చాత్య దేశంలో, ఇతర దేశాలలో హోటల్లో సర్వీస్ చేయడానికి రోబోట్స్ని పెట్టేవారు. ఒక రోబోని అతను తయారు చేసి చాలా మంచి డబ్బు ఖర్చు పెట్టి, ఇతనికి ఆకలేసినప్పుడల్లా నోట్లో భోజనం కలిపి పెట్టడానికి ఒక రోబోని నిర్మించుకున్నాడు, డిజైన్ చేశాడు. చక్కగా చూసేదానికి చాలా బాగుంది, నడుస్తున్నప్పుడల్లా గిర్రు అని శబ్దం వస్తుంది. ఆకలేస్తుంది అనగానే ఆడెక్కడ కూర్చున్నా సరే వచ్చి నోట్లో పెట్టడానికి. 2-3 రోజులు బాగుంది, 4వ రోజున ఆకలేస్తుంది నాకు అంటే ఇంకా 3 సార్లు గట్టిగా అరుస్తా, అమ్మో ఎంతో ఆకలితో ఉన్నాడు మా ఓనర్ గారు, మా యజమానుడని అది అన్ని కలిపి పెట్టి చేత్తోనే, ఆ యంత్రంతో ఉన్నటువంటి చేత్తోనే నోట్లో కుక్కుతూ ఉందండి. ఇంకా పెడతా ఉంది, అంత ఆకలితో ఉన్నాను. అంటే ఈ రోబోకి నేర్పించిందంటే అన్నం పెట్టడానికే, ముద్ద ఇట్లా మింగడానికి నీళ్ళు వాటర్ అంటే అదేమో పట్టించుకోకుండా అన్నం పెట్టే పనిలో నువ్వు కుక్కుతా ఉంది వాడిని. తిని గొంతు మింగలేక అలాగనే గొంతులు అడ్డంపడి అని చచ్చిపోయాడు ఆ వ్యక్తి. మనం దేవుని చేత చేయబడిన చేతి పని వారం కాకపోతే నువ్వు ఏది దేవుడు చెప్పినా పక్కన పెట్టావు. నీకు నడిపించుచున్నటువంటి వ్యక్తుల యొక్క మాటను పక్కన పెట్టు. నా దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. రోమాపత్రిక 9వ అధ్యాయము 20వ వచనములో, అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవి? దేవుని కార్యాలకు ఎదురు చెప్పడానికి ఎవరు నీవు అని ప్రశ్నిస్తున్నాడు. నీవెవడవి? నన్నెందుకు ఇలాగ చేసితివని
రూపించబడినది రూపించిన వానితో చెప్పునా. దేవుని స్తోత్ర. జాగ్రత్తగా ఈ మాట వినండి. అంటే యెషయా 64:8 రోమపత్రిక 9:20 రెండింటిని కంపేర్ చేసి రెండింటిని కలిపి చదివితే ఆ రెండింటికి లింక్ అప్ అయి ఉన్నది మాట. అందుకే నేను చెప్తున్నా, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాం కదా. యేసుక్రీస్తు యెహోవా దేవుడు మట్టిగా ఉన్న నిన్ను, మట్టిగా ఉన్న నన్ను రూపు చేసి ఆయన నాసిక రంధ్రం నుండి ముక్కులోనే వచ్చే శ్వాస ద్వారా మనిషిగా మనల్ని మార్చాడు. మొదటి ఆదామైన వ్యక్తి తన భార్య అయిన హవ్వ మాట విని పాపమును కట్టుకున్నాడు. పాపం శాపమైంది, శాపమై తిరుగుతూ ఉంది. ఆ పాపం పరిపక్వమైంది, మరణాన్ని కన్నది, నేల శపించబడింది. ప్రయాసముతో నా బ్రతుకు జీవితం అంతా వెలుపుచుచున్నాడు. మరి ఈ రోజున ఈ 6వ నెల ఈరోజు ఈ 2వ తారీఖు వరకు, మొదటి ఆదివారం వరకు నేనైనా నీవైనా సజీవుడుగా ఉన్నామంటే, సజీవురాలుగా ఉన్నామంటే కారణం ఏమిటి? మనపూర్వకంగా ఆయన ఆరాధిస్తున్నావా? రూపించబడిన యేసయ్యతో నువ్వెందుకు ఎదురు సమాధానం చెప్తున్నా? అయ్యా అలాగ చేయలేనయ్యా, అలాగ ప్రార్థన చేయలేనయ్యా, అలాగ నేను వండలేనయ్యా. ఏమండి, ఒకరొకలాగా ఇంకొకరొకలాగా వేషధారణ చేసుకుని వేషధారణ జీవితం ఎందుకు? పరిచర్య విధానంలో పరిచర్య చేయగలుగుతాను, చేయలేకపోతే నేను చేయలేను అంటే వెనుదిరిగిపో. ఎవ్వరు ఏమనరు. సమయానంతా సెల్ ఫోన్లో ప్రయోజనకరంగా చేసి వేసించి 24 గంటల్లో 24/7 దేవుని సమయానికి ఇవ్వకుండా ప్రార్థనకు దూరంగా ఉంటున్నావు. ఎంతకాలం ఇది? ఎంతకాలం? దేవుని ఉగ్రత రాదా? వస్తుంది. కానీ ప్రేమామయుడు కృపా సత్య సంపూర్ణుడు కనుక కనికరముతో చూస్తున్నాడు. ఈరోజు నా ప్రార్థనలో మారుతావేమో, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావో అని. బాగా చదువుతున్నారా బాయ్, ఎంత మార్కులు వచ్చాయి అని తల్లిగా తండ్రిగా నువ్వు అడుగుతున్నా కానీ, రే ఈరోజు ఎంతసేపు ప్రార్థన చేసుకున్నావు, బైబిల్ చదివావా అని నువ్వు అడగగలుగుతున్నావా? సాతాను చిన్న వయసులోని పిల్లల్ని వారి చేతిలో తీసుకుని పోయి, ఒక కుటుంబ పెద్దగా, తల్లిగా, తండ్రిగా నిన్ను వాడి చేతిలో తీసుకుని పోయి, నీ పిల్లలుగా చెప్పగలిగిన స్థితి నీకు రాకుండా సాతాను చేతిలోనికి వెళుతున్నావే. ప్రభు ఎందుకనో మరొక్కసారి మరలా ఈ మాట చెప్తూ, కుమ్మరివాని చేతిలో మట్టి ఉండినట్లుగా మీరు నా చేతిలో ఉన్నారు కదా, నేను రూపించాను కదా, మీరు నా చేతిలో ఉన్నారు ఇశ్రాయేలులారా. ఎందుకు దేవుడికి చేసిన సమయాన్ని 24 గంటలు ఆయన సమయాన్ని ఇవ్వబోతున్నాం? ప్రార్థన చేయలేకపోతున్నాం. దేవుడిచ్చిన కష్టార్జితం 90 రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు తిని 10 రూపాయలు కూడా నువ్వు తినేస్తున్నావు. భయంకరమైనటువంటి జీవితం నీ ముగింపు ఒక లోకస్తుడి వలె. ఏమండి, చావులోనైనా బ్రతుకులోనైనా ఉండకూడదు అని దేవ సేవకుడిగా నా ప్రార్థనలో మందిరానికి వచ్చిన కుటుంబాలన్నీ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. వాళ్ళ చేతుల కష్టార్జితం అంతా 1000ంతలుగా ఆశీర్వదించాలి. హల్లెలూయా. అదే సమయంలో వాళ్ళు ఆశీర్వదించబడుతున్న కలది సమయమైనా వాళ్ళ కష్టార్జితంలో దేవుని భాగమైన 10 మందికి ఎవరైనా బాధతో కన్నీళ్ళతో కలవరుతూ ఉన్నారో దేవుని వాక్యం చెప్పి వాళ్ళని దేవుని సన్నిధానం తీసుకురావడంలైనా, ఒక్క దశంభాగం ఇస్తేనే దేవుడు దీవిస్తాడని మరలా చెప్తాడని, ఆశీర్వదిస్తాడని కూడా నీ వెర్రితనం. అన్ని విషయాలలో ఏమిటి, ఏమాత్రం నీకు తొందరపాటు లేదు, ఏమాత్రం బలవంతం కూడా లేదండి. సమయాన్ని నువ్వు ఇస్తే ఆ రూపించిన వానితో నేనైనా నువ్వైనా చెప్పగలవు, ప్రవ్వా నువ్వు నాకు ఇచ్చిన సమయాన్ని స్వాధీనపరుచుకున్నాయ్యా, ప్రార్థన చేస్తున్నానయ్యా. దేవుని బిడ్డలారా గమనించాలి, నేను చెప్పాను ఆయన చేతిలో మనం ఉంటే, ఎందుకంటే మొదటి మాట మనం ఆయన చేతి పనివై ఉన్నాము. దేవుని స్తోత్రం. రెండవదిగా ఈ రోమా 9:20 వచ్చిన ఆధారాన్ని బట్టి రూపించబడ్డాం, చేతి పనిగా ఉన్నా గనుక ఆయనకి అన్ని స్థితిలో జవాబు చెప్పగలిగిన వారమై ఉన్నాము. దేవునికే మహిమ కలుగును గాక. అతి విలువైన విశ్వాస జీవితం నీకు ఉండగలిగితే నా దేవుడు
నీ కష్టాలకన్నిటి నుండి బాధల నుండి విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు నా చేతిలో ఉన్నారు అంటే మనం ఆయన చేతి పని ఉన్నామని యెషయా 64:8 బట్టి, తర్వాత ఆయన మనం రూపించాడు కనుక మనము ఆయనకి అన్ని విషయాలలో సమాధానము చెప్పగలిగిన వారమై ఉన్నాము. దేవుని స్తోత్రం. మూడవదిగా 89వ కీర్తన 21వ చరణాన్ని చదువుతున్నాను, వినండి. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా బాహుబలము అతన్ని బలపరచెను. చేతిలో ఎందుకు ఉండాలంటే ఎడతెగక ఆయన చెయ్యి మనకు తోడుగా ఉంటే ఆయన బాహుబలం ఏం చేస్తుంది చెప్పనా? ఆయన బాహుబలము మనల్ని బలపరుస్తుంది. బాహు అంటే భుజాలు. ఆయన భుజబలము ఈ 6వ నెలలో మీ చేతి పని, ఉద్యోగాల, వ్యాపారాలు, 5 నెలల్లో ఉన్న కష్టాలు, కన్నీళ్ళన్నీ తొలగించి ఎడతెగక ఆయన చేతిలో మీరు బలపరచబడుదురుగాక. బాహుబలమే అన్నిటినీ నా దేవుడు ఆయన చేతులు తీసుకుని వచ్చి బలపరచునుగాక. చేతులు 2 పైకి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎడతెగక అంటే ఎడతెగక అనే చోట ఇంగ్లీష్లో ఎనీ టైం, ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్స్, ఎవ్రీ సెకండ్, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్, ప్రతి గంట, ప్రతిరోజు కూడా ఆ ఎడతెగక ఆయన చెయ్యి నీకు తోడే ఉండాలి. హల్లెలూయా. ఈ 6వ నెల 2వ రోజు మొదటి పునరుద్ధాన పరిశుద్ధ బల్ల ఆరాధనలో తోడే ఉండి, చెయ్యి తోడుగా ఉండి, ఆయన బాహుబలమే కన్నీలమయముగా, కష్టాల బలముగా, అనారోగ్యమయంగా ఉంటున్నటువంటి నీ దేహాన్ని, నీ శరీరాన్ని ఆయన బాహుబలము బలపరిచి స్వస్థపరచునుగాక. చేతులు చెప్తాం గట్టిగా, హల్లెలూయా. బలపరిచి అప్పుల బాధలను తొలగించునుగాక, బలపరిచి నిందలన్నిటిని తొలగించునుగా. మొదటగా మీరు నా చేతిలో ఉన్నారంటే మనమందరము చెప్పండి ఆయన చేతి పనివై ఉన్నాము. ఏమండి? 64:8 యెషయా గ్రంథంలో. రెండోది రోమా 9:6 బట్టి మనం ఆయన రూపించాడు కనుక రూపించిన వానికి మనం సమాధానము చెప్పాలి, జవాబు చెప్పాలి, జవాబుదారులుగా ఉండాలి. జవాబుదారుగా నీవు నేను ఉండాలి. ఏమండి? నీకు ఏ అనారోగ్యమైన, బలహీనత అయినా, ఏ స్థితిలో ఉన్నా అలాగే చెయ్యి. ఎందుకు మరల వేషధారణ చెప్పకూడదు? పరిచర్య చేయట్లేదా? నీకున్న బలహీనత చేయకు. కానీ దేవుడు నిన్ను మరలా ఇప్పుడు వచ్చే ఆశీర్వాదం కంటే ఇంకా ఆశీర్వదించాలంటే దేవుడు 100 ఇస్తే, 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలు దేవునికి ఇవ్వాలి. 24 గంటలు ఇంచుమించుగా 3 గంటల సేపు ప్రార్థన చేయాలి. భార్య, భర్త, పిల్లలందరూ కలిసి కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ఉదయకాలం ఒకవేళ నువ్వు లేచే పరిస్థితిని బట్టి సాధ్యమైనంత వరకు 3 నుండి 5 గంటల వరకు వేకువజాము ఉంటుంది. హల్లెలూయా. 3, 4, 5 వరకు మీరు సాధ్యమైనంత వరకు లేచి ఆ వేకువజాములో ప్రార్థన చేయాలి. ఏమండి? ప్రార్థన చేసుకునే స్థితి, కుటుంబ ప్రార్థన చేసుకునే పరిస్థితి, దేవుడు కష్టార్జితంలో దర్శన భాగాన్ని ఇవ్వడం, సమయంలో 3 గంటలు 2.5 గంటల సేపు ప్రార్థన చేయడం, ఇవన్నీ చేసి చూడండి. మీ కుటుంబంలో దరిద్రత, శాపం ఉంటే నన్ను అడగండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. గత 29 సంవత్సరాలుగా దేవుని పరిచర్యలో కొనసాగుతున్నాం కనుక అటువంటి స్థితి కలిగిన వారు ఎవ్వరు కూడా ఏమండి ఏ దరిద్రత అనుభవించి ఒకవేళ వచ్చినా ఆశ్చర్యకరమైన కృపతో సహాయం చేసి అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 4వ మాట కూడా చెప్పి, ఎవరి చేతిలో నుండి ఆయన చేతిలోనికి రావాలి. నువ్వు ఆయన చేతిలోకి రాకపోతే నీవు నేను ఎవరి చేతిలో ఉంటున్నాం అనేది ఈ పూట నేను చెప్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 27, 28 వచనాలను నేను చదువుతున్నాను. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనక అవి ఎన్నటికీ నశింపవు, ఎవ్వడనూ వాటిని నా చేతుల నుండి అపహరింపడు. దేవుని స్తోత్రం. నా చేతుల నుండి ఎవ్వడు, ఏ వ్యక్తి, ఏ స్థితిగతులు, ఏ ప్రలోభాలు, ఏ అవిశ్వాసము నా చేతుల నుండి
ఎవడు అపహరింపడు. అపహరింపడనే మాటని మన వాడుక భాషలో, తెలుగు వాడుక భాషలో చెప్పాలంటే ఖచ్చితంగా ఎవ్వడను దొంగిలించడు, ఎవ్వడను నా చేతుల నుండి అపహరింపడు. నా దేవుని బిడ్డలారా, సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో ఒకవేళ 5 నెలలు ఏది దేవుని చేతిలో నుండి నీకున్న ఆశీర్వాదాన్ని, దేవుళ్ళు ఆనందించే ఆనందాన్ని, ఆరాధనలో మనసారా ప్రభువుని స్తుతించే ఆ ఆత్మీయ అనుభవాన్ని ఏ స్థితిలో నుండి అపహరించాడో, మీరు నా చేతిలో ఉన్నారనే దేవుడు, మీరు నా చేతి పనే ఉన్నారు, నేను రూపించాను కనుక నాకు జవాబు చెప్పవలసిన అవసరం మీకున్నది, నాకున్నది. మూడవది, నా చెయ్యి ఎడదగ్గగా ఉంది కనుక నా భుజబలము నిన్ను బలపరుస్తుంది. నాలుగవది, నేను నిన్ను రక్షిస్తున్నా, నిత్యజీవం ఇస్తున్నా కనుక నా చేతిలో నుండి ఇంకా 27 నుండి చూస్తున్నాం కదా, 10:27లో నా గొర్రెలు నా స్వరం వింటాయి, నన్ను వెంబడిస్తాయి, వాటికి నిత్యజీవాన్ని ఇస్తున్నా గనుక ఎవ్వడును నా చేతుల నుండి అపహరింపడు. చేతులు చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఎవరి స్వరాన్ని వింటున్నాం, ఎవరి మాట వింటున్నాం? కొంతమంది వ్యక్తులు వాళ్ళు మెచ్చిన వాళ్ళ మాట వింటారండి, వాళ్ళకి సహకారంగా ఉన్న వాళ్ళ మాట వింటారు. దిగా అని కాస్త గద్దిస్తే ఆ గద్దింపు మాటలు వింటారు. అయితే నువ్వైనా నేనైనా అని చేతిలో ఉన్నాం గనుక స్వరం విని వెంబడించి నిత్యజీవాన్ని పొందుకుంటున్న మనము, మీరు ఆయన చేతిలో నుండి ఎవడను అపహరింపడు. దేవునికే మహిమ కలుగును గాక. ఒకవేళ ప్రార్థన అపహరించాడా, పరిచర్య అపహరించాడా, అనేకులకు దేవుని మాట చెప్పి దేవుని సన్నిధికి ఒకప్పుడు ఉన్న నీవు రాక అపహరించాడా, దొంగిలించాడా, దోచుకున్నాడా? దోచుకునేటువంటి బుద్ధి కలిగిన అపవాది ఏది నీ కుటుంబంలో దోచేశాడు, ఆయన చేతిలో నుండి అపహరించాడు. దాన్ని జ్ఞాపకము చేసుకుని ఆయన చేతిలో నువ్వు ఉన్నావు గనుక, ఆయన మనం చేతి పని ఉన్నాం, రూపించాడు గనుక ఆయనకి సమాధానం చెప్పాలి. మూడవదిగా ఆయన బాహుబలము, ఆయన చెయ్యి ప్రతిరోజు తోడుగా ఉంటుంది కనుక ఆయన భుజబలం బలపరచాలి. నాలుగవది రక్షణిచ్చి స్వరాన్నిచ్చి వెంబడిస్తూ నిత్యజీవనం ఇస్తున్నాడు కనుక ఎవడైనా అపహరిస్తే దాన్ని గమనించి ప్రతిరోజు నువ్వు ఆత్మీయ జీవితంలో దేవుణ్ణి ఎరిగి దేవుని వాక్యాన్ని ఎరుగుతూ అద్దం లాంటి వాక్యం ద్వారా నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవాలి. హల్లెలూయా. మామూలు సహజసిద్ధంగా ఉన్న అద్దము మన హెయిర్ స్టైలు, మన ముక్కుములో ఉన్న ఏదైనా మచ్చగానే ఉంటే లేకపోతే ఏదైనా డస్ట్ ఉంటే తొలగిస్తుంది. అద్దం లాంటి వాక్యము మనసులో ఉన్న మచ్చలని రోగులన్నిటినీ తొలగిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే దేవుని చేతిలోనికి రాక చాలామంది వ్యక్తులు వాళ్ళకు తెలిసిన కొంచెం జ్ఞానాన్ని బట్టి దేవుని చేతిలో ఉన్నటువంటి రాకుండా కొంతమంది చేతిలో ఉంటున్నారు. ఎవరెవరి చేతిలో ఉంటున్నావు అనేది మొదటిది, ఐగుప్తీయుల చేతిలో దేవుని బిడ్డలైన వారు ఇంకా ఉండగలుగుతున్నారట. ఐగుప్తీయుల చేతి, ఐగుప్తు అంటే లోకము అని అర్థం. నిర్గమకాండం 14:30 ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలందరూ చచ్చిన ఐగుప్తీయులను సముద్రములో ఉన్న ఒడ్డిన లేక తీరమన చూచారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. దీని ఆత్మీయ అర్థం గమనించాలి. ఆ దినమన ఇశ్రాయేలందరూ ఐగుప్తుల చేతుల నుండి దేవుడు రక్షించాడు. ఐగుప్తుల చేతుల నుండి రక్షించిన ఇశ్రాయేలందరూ సముద్ర తీరమున చచ్చిన ఐగుప్తులను చూచారు. దీని అర్థం ఏమిటి అంటే వినండి, ఐగుప్తం అంటే లోకం, ఐగుప్తం అంటే పాపం, ఐగుప్తం అంటే వ్యభిచారం, ఐగుప్తం అంటే విగ్రహారాధన, అన్ని
బైబిల్ గ్రంథంలో రకరకాలుగా పోల్చాడు ఐగుప్తు దేశాన్ని, ఐగుప్తుని. అయితే నేను మీతో చెప్పదలసిన మాట ఏంటంటే, ఐగుప్తు పాపం లోకం, ఈ పాపలోకములో ఇశ్రాయేలు ప్రజల్ని ఈ ఎర్ర సముద్రం ద్వారా దేవుడు ఎర్ర సముద్రముని చీల్చి మధ్యలో దారిని ఏర్పరిచి, రహదారిని ఏర్పరిచి, రెండు పక్కల నీళ్లు గోడవలే ఉన్నాయట. దేవుని స్తోత్ర చెప్దాం గట్టిగా హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలందరూ ఐగుప్తు అనే పాపముల నుండి మారు మనసును పొంది బాప్తిస్మ మార్గాలలో నడిపించారు, మనసు మార్చుకున్నారు, పాపపు ఒప్పుకోలు కలిగిన వెంటనే ఈ ఐగుప్తుల చేతి క్రింద ఇప్పటి వరకు ఉన్నారు, ఐగుప్తు చేతిలోని రక్షించారు. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఆయన చేతిలో నువ్వు ఎందుకు రావట్లేదు? ఆత్మీయుడిగా, ఆత్మీయురాలుగా ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నా, పరిచర్య చేస్తున్నా, ఉపవాస ప్రార్థన చేస్తున్నా, ఐగుప్తు చేతిలో ఎందుకు ఉంటున్నావు? దేవుడు చేసిన మేలు మర్చిపోయి, దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయి ఇంకా 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 ఏమిటి అయ్యా ప్రాణాపాయం కాపాడితే ఏమిటి ప్రభా నన్ను సజీవుడిగా ఉంచవయ్యా, నా ముందు చాలామంది చచ్చిపోయారు, నన్ను కాపాడారు, చావు బ్రతుకులు వెళ్ళేవే, చావు అంచె వరకు వెళ్ళేవే, దేవుని మందిరం లేదు, నీకు దేవుని పరిచయం లేదు. దేవుడు అనుకుంటాడు, వీడిని ఐగుప్తు చేతులు రక్షించాను కదా, రక్షించబడిన నీవు వెనువెంటనే దేవునికి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, దేవుని బలము ద్వారా చచ్చిన కొంపుగొట్టిన బలార్జుల లాంటి ఐగుప్తులను కనులారా చూడాలి. దేవుని స్తోత్ర చేతులు చెప్దాం గట్టిగా హల్లెలూయా. దీని ఆత్మీయ అర్థం ఏంటంటే, లోకములో పాపములో శాపములో ఉన్నటువంటి వారు ఏమండి నీ దగ్గర నీవు వాళ్ళని ఆశీర్వాదకరంగా కాకుండా వాళ్ళకి ఏదో దరిద్రత శాపం ఉన్నదని చూచి వాళ్ళందరినీ దేవుని సన్నిధికి నడిపించాలి. ఐగుప్తు చేయం. ఈ రోజున లోకములో రకరకాలమైన పాపములు శాపములు ఉన్నాయండి. దేవుని బిడ్డలారా, ఐగుప్తులో ఉన్నటువంటి ఐగుప్తు దేశం సిరి సంపదకి సూచనగా ఉండేది. ఈ రోజుల్లో కూడా ఐగుప్తు దేశం ఎంత సిరి సంపదగా ఉన్నా సరే, ఈ ఐగుప్తు దేశం చాలా 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 మురికి వాడగా ఇప్పుడు కూడా ఉంటుంది. ఇశ్రాయేలు దేశం యెరూషలేము ఉన్నంతగా శుభ్రంగా నీటిగా కానీ పెద్ద పెద్ద బహుళ అంతస్తులు కానీ ఉండా, ఎక్కడికి వెళ్ళినా సరే పెంట కుప్పగా ఆయా దేశాలలో కొన్ని చోట్ల మన దేశాల కంటే మురికిగా ఉన్నటువంటి ప్రాంతాలలో ఐగుప్తు దేశం ఒకటి. దైవజన్ లేసన్ గారితో మేము వెళ్ళినప్పుడు ఐగుప్తు దేశానికి మేము వెళ్తే చూసాం. ఎక్కువగా సమాధులు ఏమంటే పిరమిడ్స్ ఉంటాయి, సమాధులో భద్రపరిచిన శవాలు ఉంటాయి. ఆ తర్వాత వీధుల్లోకి వెళ్ళి చూస్తే ఎక్కడ పడితే అక్కడ మురికి వాసన కంపు కొట్టే పరిస్థితి. ఆ రోజుల్లో కూడా ఇంకా భయంకరంగా ఉండేది. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో వెట్టి చాకరీ చేస్తూ విగ్రహారాధన చేస్తూ ఇంత పెట్టి అంత పని చేసుకుంటున్న వెట్టి చాకరీ, చెప్పు కింద చీమలాగా చేతి కింద ఉండి రకరకాల కష్టపడుతున్నటువంటి ఐగుప్తు యొక్క దాసత్వం విడిపించబడితే, ఆ దేవుని బిడ్డలారా, ఇంకా నువ్వు మనసును మార్చుకున్న మనసును దేవునికి అంగీకరించలేక బాప్తిస్మకు దూరంగా ఉంటున్నావా? ఇదిగో ఐగుప్తు చేతుల నుండి నా దేవుడు నిన్ను విడిపించాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐగుప్తు చేతులను విడిపించాలి. నిర్గమకాండ 3వ అధ్యాయం 7వ వచనంలో కూడా మోషేకి బాధ్యతలు అప్పగించే ముందు, మోషేని నాయకుడిగా అప్పగించే ప్రారంభంలో దేవుడైన యెహోవా మోషేతో చెప్తున్నాడు ఒక మాట. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి నీవు విడిపించాలి, విశాలమైన దేశంలోనికి నువ్వు నడిపించడానికి మోషే నేను నిన్ను ఎన్నుకున్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. చేతులు చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఉన్నతమైన ఆశీర్వాదాలు, ఉన్నతమైన దీవెనలు నీకు రాకుండా ఉండడానికి కారణం ఐగుప్తు చేతి క్రింద, ఐగుప్తు చేతిలో ఎంతవరకు నీవు ఉంటావు, ఎంతవరకు నువ్వు విశ్వసిస్తావు? ఐగుప్తులో పాపం ఉంది. నేను మరొకసారి చెప్తున్నా, ఐగుప్తులో శాపం ఉంది, ఐగుప్తులో విగ్రహారాధన ఉంది, ఐగుప్తులో వేషధారణ ఉంది. ఇవన్నీ ఐగుప్తుకు సంబంధించింది. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో
శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవన్నీ కూడా సాతాను దగ్గర నుండి వచ్చిందే, లోకములో నుండి పుట్టినదే, లోకములో నుండి వచ్చినదే. శరీరాశ, లోకాశ, జీవపు డంబం ఇవన్నీ లోకము నుండి వచ్చినవే అని యోహాను భక్తుడు తన పత్రికలో 2వ అధ్యాయం 16వ వచనములో చెప్తున్నాడు. లోకము అంటే పాపము, లోకము పాపము రెండింటిని కలిపితే ఐగుప్తు దేశం. ఐగుప్తు ఎంతవరకు ఐగుప్తు వరకు. ఇంకా మీకు చెప్పుకోవాలంటే రిఫరెన్స్ నోట్ చేసుకోండి, దాన్ని నేను వివరిస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనంలో, తర్వాత యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం 2, 3, తర్వాత 5. ఎప్పుడు చూసినా ఓరక ఉండి ఏ పని చేయకుండా, ఏ ప్రార్థన చేయకుండా, ఏ ఉపవాసం అనేది ఉండకుండా, ఏమండి శనివారం ఉపవాస ప్రార్థన పగలు కూడా పడుతున్నాం అంటే ఒక్కళ్ళు రాలే. దేవుని దేవాల సాతాను గడు వచ్చి, అబ్బా మీరందరూ నాకే ఓటు వేశారు, 4వ తారీఖు అంటే నాకే రిజల్ట్ వచ్చేసింది ముందని సాతాను గడ మీ కుటుంబాలు తిష్ట వేసుకున్నాను గాక. సంఘం ప్రయోజనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, సాతాను తంత్రాలు విడిపించబడాలి, అందరూ బాగా ఉండాలంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఏ సంఘముకైనా ఆశీర్వాదానికి మూలమైనది ఏంటంటే ఉపవాస ప్రార్థన. దేవుని స్తోత్రం. ఆత్మీయ జీవితంలో మెలకువ. సేవకునిగా నేనైనా, దేవుని బిడ్డలైన మీరైనా, ఐగుప్తు నీళ్ళు ఎంతవరకు, ఐగుప్తు చేతికి ఎంతవరకు, 5 నెలల్లో ఎంతవరకు నువ్వు ఉన్నావు? ఆ సేవకుడు ఒకలాగా, ఈ సేవకు ఒకలానే ఐగుప్తు చేతిలో ఉన్నావా? బాధ వచ్చినప్పుడు, మరణాన్ని దాటినప్పుడు, అబ్బో దేవుడు నాకు మేలు చేశాడు, ఉపకారాలు చేశాడు, దేవుని సాకుగా ఉంటాననే బుద్ధిహీనుడా, ఏమైంది నీ ప్రార్థనా జీవితం? ఏమైంది నీ సాక్షి జీవితం? ఎంతవరకు ఐగుప్తు చేతి కింద నువ్వు ఉంటావు? విడిపించబడాలి. దేవుని స్తోత్రం. ఒక కష్టార్జితం చేసిన వ్యక్తి, ఆ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. భార్య, భర్త, 2 కుమారులు, 1 పాప, 3. వీళ్ళ 3, వాళ్ళిద్దరు 5 కలిసి ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తారు. చిన్నప్పటి నుండి పిల్లలు కూడా మందిరానికి తీసుకుని వెళ్తారండి. తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించాడు. విశ్వాస జీవితంలో, ప్రార్థనలు నమ్మకంగా ఉంటే కష్టార్జితం కూలి పనిని దేవుడు ఆశీర్వకరంగా మార్చి ఒక చక్కని వ్యాపారం చేసుకోవడానికి, వ్యాపారం ఫలభరితకరంగా మార్చబడింది. 10 మందికి ఉపాధినిచ్చాడు. ఒక చక్కని షాపుని, మంచి ఒక కిరాణా షాపుని, ఒక జనరల్ స్టోర్స్ని పెట్టుకుని బాగా ఆశీర్వాదకరంగా సంఘంలో కూడా ఉన్నాడండి. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. 3 పిల్లలు. దేవుడు బ్లెస్ చేశాడు కనుక పిల్లల 3కి ప్రైవేట్స్ ఉండాలని, చక్కగా చదువుకోవాలని, ఒక్కొక్కరికి మగపిల్లలిద్దరికి చెరొక రూము, ఆ పాపకి ఇంకొక రూము కట్టించారు. చక్కగా చదువుకున్నారు, యవనస్తులుగా ఉన్నారు, కాలేజీకి వెళ్తున్నారు. ఆ తర్వాత పెద్ద కుమారుడు గురించి కాలేజీ నుండి ఒక ఫోన్ వచ్చింది. మీరు సడన్గా రావాలి, అర్జెంటుగా రావాలి, మీ కుమారుణ్ణి గురించి మేము చెప్పాలి అని. ఏంటి చెప్పండి? ఫోన్లో కాదు, మీరు రండి అని. ఆయన హడావుడిగా వ్యాపారాన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పి కాలేజీకి వెళ్ళాడట. వెళితే ఆ కాలేజీ యాజమాన్యం వాళ్ళు ప్రిన్సిపాల్ గారు చెప్పిన మాట ఏంటంటే, మీ పెద్ద కుమారుని వెంటనే టీసీ ఇచ్చి పంపించేస్తున్నాం, మీరు వాడిని తీసుకెళ్ళండి అన్నారు. కారణం ఏంటి కారణం? ఎందుకు తీసుకెళ్ళాలి చెప్పండి, రీజన్ చెప్పండి అంటే, మేము చెప్పేది కదండి, మేము చెప్పవసరం లేదు, మీకు అంత చెప్పవలసిన అవసరం లేదు, తీసుకెళ్ళండి అన్నారు. ఈ లోపల ఆయనకన్నా పెద్ద ఆయన ఒక కరస్పాండెంట్ గారు వస్తే, ఏంటి సంగతి అంటే, కారణం రీజన్ చెప్పమన్నారంటే, అప్పుడు ఆయన కూర్చోమని చెప్పి ఆయన కూర్చుని, ఏం లేదయ్యా, మీ కుమారుడు ఈ కాలేజీలో ఉన్న కొంతమంది యవనస్తులకి మందును, డ్రగ్స్ అంటారు వాటిని, మందును ఒక్కొక్కరికి ఇచ్చి, ఎవరో కొంతమంది ఇస్తే, ఒక్కొక్కరికి ఇస్తే ఇక 10 మందికి ఇస్తే నీకు ఇంత డబ్బులు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నాడంట. ఇంచుమించు కాలేజీలో యవనస్తులు చాలామందిని, ఆడపిల్లలు మగపిల్లలు దాన్ని అలవాటు చేశాడు. ఇక్కడ ఉంటే ఇక కాలేజీ చెడిపోతుంది, అందుకనే మీ కుమారుని టీసీ ఇచ్చి దూరంగా పంపించేస్తున్నామంట. వెంటనే కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చి క్షమించనని చెప్పి యజమాని వారికి క్షమాపణ చెప్పి
లెటర్ రాసి సంతకం పెట్టి ఆ కుమారుని తీసుకుని వెళ్ళి దైవ సేవకుడికి చెప్పారంట, చిన్నప్పటి నుండి మందిరానికి తీసుకెళ్తున్నాం, ప్రార్థనకి అంటే వాక్యం అంటే విన్నవాళ్ళే, ఎందుకు ఎడిట్ చేశాడంటే అప్పుడు మీరు ఆయన అడుగుతారా, అన్ని విషయాలు అడుగుతారా? అడుగుతామండి. రే బాగా చదువుకుంటావా, ఈ సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు వచ్చాయి అని అడుగుతాను అన్నాడు. అడుగుతారా? రోజు వెళ్తున్నా కాలేజీకి, స్కూల్కి నుండి నర్సరీ దగ్గర నుండి ఎల్కేజీ యూకేజీ దగ్గర నుండి మేము అప్పుడప్పుడు వాకప్ చేస్తాం, ఎంక్వైరీ చేస్తాము, వాళ్ళ మమ్మీ కానీ నేను కానీ అన్నారంట. వెంటనే పాస్టర్ గారు, ఏ రోజునైనా వాక్యం చదువుకున్నారా, ప్రార్థన చేశారని అడిగారా అన్నాడు. దేవుని స్తోత్రం. మరి అది అన్నాడు. ఒక్కోవద్దు, ఇంటికలన్నీ రాలిపోతాయి, అదేదో ముందు ఉండాలి, సబ్జెక్ట్లో ఈ మార్కులు వచ్చాయి ఆ మార్కులు వచ్చాయి అనేది ఎంత ముఖ్యమో చిన్న ప్రాయం నుండి మీ పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు, యవన కాలంలో ఉన్నప్పుడు వాక్యం చదివారా, ప్రార్థన చేసుకున్నారా? ప్రార్థన చేసుకుని అడగండి. దేవుని బిడ్డలారా, నాకు తెలిసినప్పుడు చిన్న ప్రాయం నుండి మోకరించి ప్రార్థన చేసిన బిడ్డలు ఉన్నారండి. నేను 96 సంవత్సరంలో 97 సంవత్సరంలో తిరుపతిలో నేను బ్రదర్గా ఉన్నప్పుడు అక్కడ చిన్నపిల్లలు ఇద్దరు వచ్చేవారు. వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినప్పుడల్లా ప్రార్థన చేసుకుంటేవారు. వాళ్ళు కొంచెం చిన్నపిల్లలు కదా, నిక్కర వేసుకున్నప్పుడు, షార్ట్ వేసుకున్నప్పుడు వాళ్ళ కాన్వెంట్కి పంపించేటప్పుడు వాళ్ళ మోకాలు కొంచెం నిలబడుతూ మోకాల మీద ఉండి నిలబడుతూ ఉన్న స్థితిని చూసి వాళ్ళ నాన్నగారు స్టీఫెన్, ఇప్పుడు ఆయన పరిచయం సేవ చేస్తూ ఉన్నారు. ఏంటన్నా పిల్లల కంటే ప్రార్థన, వాళ్ళకి ఏది అక్కరైనా ముందు మోకరించి దేవుణ్ణి అడగండి, తర్వాత మమ్మీ డాడీగా మాకు చెప్పండి, తర్వాత పాస్టర్లకి చెప్పండి అని మేము చెప్పబోతున్నామని అంటే, ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సంఘం నుండి ఆ పిల్లలని గురించి నేను వాకప్ చేస్తే, విచారణ చేస్తే, ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, వాళ్ళ స్కూల్లో కానీ, హై స్కూల్లో కానీ, యూనివర్సిటీలో కానీ ఎక్కడ చూసిన ఇద్దరు పిల్లలు అందరికంటే ఉన్నత స్థానంలో ఉన్నారట. దేవుని స్తోత్ర. చేతులు చెప్తాం గట్టిగా హల్లెలూయా. యవన బిడ్డలు మీ పిల్లల్ని అది చదువుకున్న ఇది చదువు, ఇది చేశాడు, ఈ సైడ్ చేశాడు, ఎం సైడ్ రాశాడు, ఈ సైడ్ రాశాడు అంటే అది ముఖ్యమే, సొసైటీని బట్టి ముఖ్యమే. ఆత్మ సంబంధంగా మీ పిల్లల్ని తల్లిదండ్రులారా చదివిస్తే, మొదలుగా మీరు ఐగుప్తు చేతిలో రక్షించబడాలి. ఆ తదుపరి మీ పిల్లలను ఐగుప్తు చేతిలో నుండి దేవుడు మిమ్మల్ని తీసుకుని రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులు చెప్తాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అతి ఉన్నతమైన ఆశీర్వాదపు దీవెన మీ జీవితంలో నా దేవుడు కలగ చేయాలి. హల్లెలూయా. ఐగుప్తు చేతిలో నుండి రక్షించాడు, ఒక్కరు కూడా శత్రువు లేకుండా దేవుడు చేశాడు. గనుక నా దేవుని బిడ్డలారా, ఐగుప్తు చేతిలో నుండి రావాలి. తర్వాత మరొక చెయ్యి, ఏసావు చెయ్యి అని రాయబడింది. ఆదికాండము 32వ అధ్యాయం 11వ వచనం. యాకోబు దేవునితో ప్రార్థన చేస్తున్నాడయ్యా, నా సహోదరుడైన ఏసావు చేతిలో నుండి నన్ను దయచేసి కాపాడయ్యా, వాడు కోపం నా మీద నా పిల్లల మీద ఉండకూడదయ్యా, కాపాడయ్యా, ఏసావు చేతిలో నన్ను కాపాడండి అని తన సహోదరుడని యాకోబు దేవునికి ప్రార్థన చేస్తున్నది. ఈ ఏసావు చెయ్య అనేటువంటిది ఏంటంటే ప్రాచీన స్వభావం, లోక సంబంధాలు, అప్పుడప్పుడు దేవుని రక్తం చేత కడగబడిన పాత మాటలన్నీ, పాత స్నేహితులన్నీ, పాత పద్ధతులన్నీ నీ కుటుంబంలో, నీ ఆత్మస్థితిలో పొడచూపుతాయి. ఏసావు చెయ్యి, ఏసావు చేతిలో నన్ను కాపాడు. ఈ ఏసావు చెయ్యి అనేది ప్రాచీన స్వభావానికి సూచనగా ఉంటుంది. మీకు అర్థమైన చెప్పాలంటే, దేవుని దగ్గరకు రాకుండా పాత స్వభావాలు ఎట్లా ఉన్నాయో, నీకు కోపం అనేది, విగ్రహారాధన అనేది, కొన్ని ఆచారాలు, కొన్ని మూఢనమ్మకాలు, చచ్చిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత ఏమిటి దేవుని మందిరానికి వచ్చి నిద్ర చేయాలనే మూఢనమ్మకం, ఇవన్నీ లోక సంబంధ ఆచారాలు దేవుని కుటుంబంలో పొడచూపకూడదు. దేవుని స్తోత్రం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనంలో, మునుపటి సత్ప్రవక్తన గతించిన కాలం చనిపోయింది, మళ్ళీ ఎందుకు ప్రాచీన స్వభావం, ప్రాచీన పురుషుడు ఎందుకు రావాలి? ఎఫెసీ పత్రిక 4:22, మునుపటి ప్రవక్తన విషయమై
మోసకరమైన దురాశలు, మూఢనమ్మకాలు, మూఢాచారాలు, చెడిపోతున్న మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నీ చిత్తవృత్తి యందు నవీన స్వభావాన్ని ధరించుకోనండి. దేవుని స్తోత్రం. 3 అనే అంకి వేసి ప్రాచీన స్వభావం అంటే క్రింద రాయబడింది పుట్టినట్లో ప్రాచీన పురుషుడు, పాత పద్ధతులు. అది వివాహంలో జరుగుతాయి, శుభకార్యాల్లో జరుగుతాయి, కొన్ని జ్ఞాపకార్థ కూడికలలో, ఆదరణ కూడికలో కూడా జరుగుతుంది. అది ఈ రోజున విశ్వాసులు, ఎన్నో సంవత్సరాలుగా ఉన్న విశ్వాసుల కుటుంబాల్లో కూడా పడచూపింది. సిగ్గుచేటు, అవమానకరం. ఎందుకు? ఏసావు అనే ప్రాచీన స్వభావంతో కూడిన చేతిలో నుండి దేవుని బిడ్డలు రాలేకపోతున్నారు. దాంట్లో నుండి ఈ నెలలో నా దేవుడు, మీరు నా చేతిలో ఉన్నారు కనుక ఆ యొక్క ఐగుప్తు చేతులనే లోకపు చేతిలో రండి. రెండవది, ఏసావు చేయనే పాత పద్ధతులు, ప్రాచీన స్వభావంతో, పాత స్వభావంతో కూడిన మరలా దేవుని నమ్ముకున్న తర్వాత పరిచర్య చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసపు గుంపు పాపపు గుంపులో నుండి దాటి విశ్వాసపు గుంపులోనికి సమూహంలో వచ్చి నీవు మరలా పాతపు ఆలోచనలే, పాత పద్ధతులే, పాత లోకములో ఉన్నప్పుడు కోపమే ఒకవేళ నీ జీవితంలో ఉన్నాయా, విడిచిపెట్టు. ఆ చేతిలో నుండి నా దేవుడు నిన్ను విడిపించునుగాక, నడిపించునుగాక. 3వ చేయి కూడా మనం చూస్తున్నాం. అది సమయంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం చదవండి. బిక్రీ కుమారుడైన షెబా అని ఒక పనికి మాలినవాడు ఒకడు ఉండెను. చాలండి. వీడేం చేస్తాడు చెప్పనా? నా వైపు చూడాలి. బిక్రీ అనే కుమారుడు షభా అనే పనికి మాలిన ఒకడు ఏం చేసిన చెప్పనా? రాజుగారికి వ్యతిరేకంగా నినాదాలు చేసి, రాజుగారికి వ్యతిరేకంగా చెయ్యి ఆడించి తన చేతి కింద ఉండాలని చూచాడండి. తన చేతి కింద ఉండాలని చూశారు. ఈ రోజున చాలామంది ఈ షమా ఎవరు అంటే బిక్రీ కుమారుడట. బైబిల్లో బిక్రీ అనే మాటకి యవ్వనుడు అని అర్థం. యవ్వనుడు లేక యవ్వన స్థితి, యవ్వన కాలం, యవ్వనిచ్చలు అనే మాటని యవ్వన కాలం అంటే ఈ రోజున సంఘాలలో వాడు కుమారులు పనికిమాలిన పరిస్థితి. యవ్వన కాలం అనేది చాలా శ్రేష్టమైనది, ఉన్నతమైనది, ఆశీర్వాదకరమైనది. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆ యవ్వన కాలం అనే బిక్రీ అనే మాటకి యవ్వనము అని అర్థం. ఈ యవ్వన అనే చేతి క్రింద నుండి వచ్చిన ఆ షమ, వాడు క్వాలిఫికేషన్ గురించి ఏమని రాయబడిందంటే పనికిమాలిన వాడేదో నేను పనికొచ్చానని తనకు తాను ఆలోచించుకుంటుంటే ఈ రోజున సంఘ సహవాసములో ఈ యవ్వనము అనే చేతి క్రింద అనేక మంది వాడు కుమార్తెలను పుట్టిస్తున్నాడు. దేవుని ప్రజలారా, నా దేవుని బిడ్డలారా, యవ్వనుడు అనే మాటకు అర్థం ఇచ్చే బిక్రీ కుమారుని క్షమ పనికిమాలినగా ఈ రోజున యవనస్తులను సమాజంలో చేసిన, సంఘంలో చేసిన ఏమండి దేవుడు కోరుకున్నది ఏంటంటే పనికి వచ్చేవారని. దేవుని స్తోత్రం. పనికి మాలినవాడా అని వేరు పెట్టి చూపించేవాడుగా ఉన్నారా యవనస్తులు? తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో నీ యవ్వనెచ్చల నుండి పారిపోయి పవిత్రుడవై ప్రభువునకు ప్రార్థన చేయవారిలో చేతులెత్తి నువ్వు ప్రార్థన చేసేవో నీతిని, సమాధానాన్ని, విశ్వాసాన్ని వెంటాడు. యవనెచ్చలు, ఇచ్చాలు అంటే కోరిక, అది యవనస్తులుగా ఉంటాయని కాదు. తల బయలు చూడండి. యవనస్తులుగా ఉంటావని కాదు. సంఘానికి అంతడు చెప్తుంది నీవు యవనెచ్చల నుండి. ఒకవేళ తిమోతి యవనస్తుడైనా ఆ యవనస్తుడు చేతి క్రింద అనేకులు ఆత్మీయులు ఉండాలంటే నీ యవనెచ్చల నుండి పారిపోయి పవిత్రమైన ప్రార్థన చేయవాడితో కూడా ఉండి నీతిని, సమాధానాన్ని వెంటాడము. ఈ రోజున యవ్వన కాలం అనే చేతి క్రింద నుండి వస్తే
యవనస్తులు కానీ కుటుంబంలో భార్య పిల్లలు కలిగి వాళ్ళ పెద్దవాళ్ళు యవనస్తులుగా ఉన్నవారైనా నువ్వు యవ్వన కాలపు ఆలోచన, యవ్వన కాలం ఎటువంటిదంటే చాలా శ్రేష్టమైనది, ఉన్నతమైనది. ఎవరు చెప్పినా వినరు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను ఎందుకు వినాలి, కాసేపు తినాలి, తర్వాత పడుకోవాలి అని అంటారండి. వేడిగా రక్తం పొంగుతుంది, పొరుగుతూ ఉంటుంది. ఎవరు చెప్పిన వినరు. తల్లిదండ్రులు అనుకుంటారు, అరే బాబు నా స్థితికి వచ్చిన తర్వాత పెళ్ళి చేసి 2-3 పిల్లలు కన్నా తర్వాత నా స్థితి, నా బాధ ఏంటో నీకు తెలుస్తుందని తల్లిదండ్రులు అంటారండి. దేవుని బిడ్డలారా గమనించాలి, గ్రహించాలి. ఈ రోజున బిగ్రీ అనే మాటకి యవ్వనుడు అని అర్థం. యవ్వనుడు ద్వారా పుట్టిన కుమారుడైన షమ్మ ఎందుకు పనికి వారుగా మార్చబడుతున్నారు? అదే తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో సంఘంలో ఉన్న యవనస్తులకి, యవన స్త్రీలకి, పెద్దవాళ్ళని, వృద్ధులను ఏ విధంగా చెయ్యాలో దైవజనుడైన పౌలు యవనస్తుడని తిమోతి చెప్తున్నాడు. పెద్దవాళ్ళని గద్దించగా తండ్రిగా భావించి, వృద్ధుడిని గద్దించగా తండ్రిగా భావించి అతను హెచ్చరించు, అన్నదమ్ములైన యవ్వనస్తులను పూర్ణ పవిత్రతతో వారిని యవనస్తుడా, నా తమ్ముడివి, నా అన్నవి, నా అక్కవ చెల్లెవని వారిని హెచ్చరించాలి పూర్ణంగా, మనపూర్వకంగా, లోపల ఏది పెట్టుకోకుండా. ఎందుకంటే మన యవన బిడ్డలు దేవుని ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందాలి. దేవుని స్తోత్రం. నొచ్చుకున్నా మెచ్చుకున్నా, అందుకనే నేను ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. సేవకురాలు కానీ సేవకుడే కానీ ఎవరైనా సరే వృద్ధుని గద్దించకుండా తండ్రిగా భావించి ఏమని చేరది, అయ్యా వయసు ఇంత ఉందా నీకు, వయసుకి మించిన పని చేయకూడదు అని సేవకునిగా వినలేదా? 3 సార్లు చెప్పు, 3వసారి బహిరంగంగా గద్దించు. దైవ సేవకులు యేసన్ గారు ఇదే మాట చెప్పేవారండి. సంఘముగా మనం వాక్యం ద్వారా అందరికి చెప్పాలి. ఎక్స్పెషల్లీ ఒక పేరుని మెన్షన్ చేసి ఒక వ్యక్తి గురించి చెప్తున్నారు అనుకో, వారిని 3 సార్లు పర్సనల్గా పిలిచి చెప్పాలి. వినలేదా? అందరూ గద్దించి బుద్ధి చెప్పాలి. తద్వారా సంఘం ప్రయోజనకరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన డబ్బు ఉన్నవాడండి, ఆస్తిపరుడండి, ఏమని ఇంటి చుట్టూ డబ్బు ఉంది, ఒంటి చుట్టూ బంగారం ఉంది, గట్టిగా చెప్పకూడదని వాక్యం చెప్పట్లేదు. ప్రియమైన సహోదరులారా, సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధి ఈ యవ్వనుడు అనేటువంటి చేతి క్రింద నుండి కుటుంబాలుగా ఉన్నటువంటి మిమ్మల్ని, మీకు కలిగిన యవ్వన బిడ్డలందరూ దాటి దేవుని ఆశీర్వాదాలను పొందుకొందురుగాక. చేతులపైకి చెప్దాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనకు తెలిసిన మాటే కదా. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, నేను ముందు 16వ వచనం చదివాను, ఇప్పుడు 14లో ఏముంటుందంటే, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో నిలిచి ఉన్నది కనుక మీరు దృష్టిని జయించి ఉన్నారు. దేవునికి స్తోత్ర. యవన కాలంలో ఇప్పుడు చాలామంది సంఘంలో, ప్రత్యేకంగా మన సంఘ సహవాసంలో పరిచయం చేసే యవనస్తులు ఉంటారు, పరిచయం చేసే యవనస్తురాండ్లు ఉంటారు. అన్ని కాయ కష్టం చేస్తారు కానీ ఏమిటి గొడ్డులాగా చాకి చేస్తారు. అబ్బో కడుగుతారు, మాపేస్తారు, చక్కగా అన్నీ చేస్తారు. కానీ బైబిల్ గ్రంథంలో ఏమండి కయ్యోను భార్య ఎవరైనా అడిగారు అనుకోండి, నాకు తెలుసుకోకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నా అని ఆలోచిస్తారు వాళ్ళు. అంటే పేరు తెలియదు అనమాట, అసలు పెళ్ళే జరగలేదు కయ్యోను కానీ తెలియక. ఏమండి యెహోవా నా కాపరి నాకేమీ లేదన్నారంట. అటువంటి వాళ్ళే ద్రాక్షావళి నేను, ఈగల నేను, ద్రాక్షావళి మీరు, ఈగల నేను అన్నారంట. ఈగలు కాదమ్మా, తీగలు. బైబిల్ జ్ఞానం అస్సలు ఈ రోజున ప్రత్యేకంగా యవనస్తులు కానీ విశ్వాసాలు కానీ లేకుండా పోతుంది. శోచనీయం. బైబిల్ గ్రంథాన్ని చదివే క్లోరోఫామ్ అనేటువంటి మత్తు మందుని కనిపెట్టాడు జేమ్స్ సింప్సన్ అనేటువంటి శాస్త్రవేత్త. బైబిల్ వాక్యాన్ని చదివే 999 సార్లు ఓడిపోయినను బల్బుని కనిపెట్టాడు థామస్ ఆల్వా ఎడిసన్ అనేటువంటి గొప్ప శాస్త్రవేత్త. ఏవండి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథాన్ని చదివే ఏవండి యొక్క రైట్ బ్రదర్స్ అనేటువంటి వారు చక్కని
రెక్కల నీడ అనేటువంటి విమానాన్ని కనిపెట్టారు, ఇంజిన్ని కనిపెట్టారు. రకరకాలమైన శాస్త్రవేత్తలు నేటి దినాన బైబిల్ గ్రంథం వాటి ఆదివారం పూట అలవాటుగా ఏదో తీసుకెళ్ళాలి, ఆ బైబిల్ మీద ఏదైనా దృష్టి డస్ట్ పడిపోయి ఉంటుంది భయంకరంగా అని త్వరగానే ఆ డస్ట్ అంటే పోతుంది, ఈ పనికి మళ్ళీ తీసుకుని వచ్చి అక్కడ పెడతాడు. అప్పుడప్పుడు మందిరం క్లీన్ చేస్తున్నది మనం శుభ్రం చేద్దామంటే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెడతాడు అనమాట. యారా మర్చిపోయానన్నా, సెలపోను అక్కడ నుండి గేటు దగ్గర మర్చిపోతే అయ్యో మర్చిపోయానని అనుకుని వచ్చేస్తాను. తిండం ఆగిపోయి వచ్చేస్తారండి. తిండం ఆపేసి మధ్యలో చేయి కడుక్కోకుండా సంగతి కడుక్కొని వచ్చేస్తారు. బైబిల్ గ్రంథం అర్థం లాంటిది, చరి చేసుకునే వారికి అర్థం లాంటిది, సరిదిద్దుకున్న వారికి ఖడ్గం లాంటిది. ఏమండి, మార్గమే నిలిచేది, నడిచే వారికి దీపంగా ఉండేది. గనుక దేవుని బిడ్డలారా, ఐగుప్తుల చేతిలో నుండి, ఏసావు చేతిలో నుండి, యవ్వనుడు అనేటువంటి చేతిలో నుండి నువ్వు విడిపించబడాలి. దేవుని స్తోత్ర. 4వది కూడా చెప్తాను. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. సున్నతి పొందలేని వారి చేతిలో నుండి నేను ఎందుకు పడాలి? ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి. దేవుని బిడ్డలారా గమనించండి, ఫిలిష్తీయులు ఎవరంటే నా జీవితంలో నీ జీవితంలో ఎదురయ్యేవారు ఉంటారు. ఫిలిష్తీయులు చేసి అక్కడి నుండి రావాల్సిన లేదు. ఫిలిష్తీయులు ఎవరంటే మనం ఏది చేసినా దూషించేవారు, ఏ మంచి పని చేసినా, ఆజ్ఞకి వ్యతిరేకంగా ఏది చేసినా లోపల ఇన్ని మాటలు అనుకుని దూషించే వాళ్ళు ఉంటారు. ఫిలిష్తీయుల చేతిలో నుండి దేవుని చేతిలోనికి నువ్వు రావాలి. మిన్నలు బాగా సంస్థను అడిగితే, అయ్యా నాలుక తడారిపోతుందయ్యా, దప్పికొంటున్నామయ్యా, బాధపడుతున్నామయ్యా, అయ్యా సున్నతి లేని ఫిలిష్తీయుల చేతిలో నేను ఉండాలా? ఎందుకు ఈ దుర్గతి, ఎందుకు ఈ అధోగతి, ఎందుకు ఈ పరాభవం, ఎందుకు ఈ పరాజయం అని దేవుణ్ణి అడుగుతున్నాడు సంసోన్. ఈ రోజున సంసోన్ కాదు, మన జీవితంలో కూడా ఫిలిష్తీయుల చేతులు వస్తాయి. ఎందుకు ఇంకా అంత బాగా కనపడుతున్న మంచి చేసినా మనం దూషించేవారు ఉంటారు. ఫిలిష్తీయులు చెయ్యి అనే దగ్గర మీరు రాసుకోనండి. దూషించేవారు, సున్నతి లేనివారు, రక్షణ లేనివారు, సున్నతి లేనివారు. మీరు ఇంటికి వెళ్ళిన చదువుకోండి. సమయంలో మొదటి గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనంలో సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, జీవము గల దేవుణ్ణి దూషించడానికి సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. ఫిలిష్తీయుల చేతిలో నుండి నువ్వు విడిపించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులు చెప్పని గట్టిగా హల్లెలూయా. మనకి నీకు నాకు అందరికీ 2 చేతులు ఉన్నాయి, కానీ ఇప్పుడు చెప్పింది 4 చేతులు. అంటే ఇద్దరు కాదు. ఐగుప్తు చేతిలో నుండి, ఏసావు చేతిలో నుండి, యవ్వనుడు అనేటువంటి పనికిమాలిన వారి చేతిలో నుండి, దూషించేవారు సున్నతి లేని చేతిలో నుండి దేవుని చేతిలోనికి నువ్వు వచ్చేదవగాక. ఒక్క మాట చెప్తా, దేవుని చేతిలో ఉన్నది. యెషయా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. చూడుము, నా అరిచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. చాలండి. దేవుని చేతిలోనికి మనం వస్తే ఆయన చేతిలో మనము చెక్కుకుంటున్నాము. చెక్కాడు, మన పేరుని ఆయన చెక్కాడండి. దేవుని స్తోత్ర. చేతులెత్తి చెప్దాం గట్టిగా హల్లెలూయా. చూడము, నా అరిచేతులలో చెక్కుకున్నా. ఏ చేతుల్లో అన్ని పెళ్ళికి పుట్టినరోజుకి అరిచేతుల్లో చెక్కుకుంటారు. ఏంటది? గోరింటాకు. ఏమిటి? టాకు లేకుండా పెట్టుకుంటారు. దేవుని వాళ్ళు పెట్టుకుని వచ్చిన వాళ్ళని చెక్కించేయాలి. బ్లేడ్ తీసుకుని, కత్తి తీసుకుని చకాచకా చెక్కితే రక్తం కూడా వస్తుంది. గోరింటాకు రక్తం అంతా మిక్సీడ్ అయిపోయి మిక్సీడ్ పలావలాగా, మిక్సీడ్ ఫ్రూట్ జ్యూస్ లాగా ఉంటుందండి. ఒకప్పుడు మనం చూస్తాం, చిన్న వయసులో పిల్లలు పెద్ద చెట్టు కనిపించింది అనుకోండి, వాళ్ళ పేర్లు కత్తి తీసుకుని ఏం చేస్తారు వాళ్ళు? చెప్పండి, చెప్పండి అమ్మా. టొక్క పెద్ద శిల్పి అయిపోతాడు. ఉండేది బొడ్డోడు ఎంతోడు ఉంటాడు. ఏం చేస్తున్నా? నా పేరు చెక్కించున్నానన్నా అంటాడండి. ఎందుకంటే నేను పెద్దోడు అయిన తర్వాత ఈ చెట్టును చూసి చిన్నప్పుడు నేను చెక్కుకున్న చెట్టు కదా అని అనాలి. చాలామంది జీవితాల్లో మీకు బాల్య దశలో చిన్నప్పుడు ఆ అనుభవాన్ని చూస్తుంటారు. కానీ యేసయ్యా చూడము, నా అరిచేతుల్లో నేను చెక్కుకున్నాను. ఎందుకు చెప్పనా?
ఆయన చిక్కుకుంటే మన ప్రాకారాలు, మన యొక్క ఆలోచనలు, మన అనుభవాలు అన్నీ కూడా ఆయన ఎదుటే ఈ నెలంతా ఉండునుగాక. మీ వ్యాపారాలు, ఉద్యోగాలు, ఆలోచన, అనారోగ్యంతో బాధపడుతున్నావా? అనారోగ్యాలు తొలగించి నీ ప్రాకారాలు ఆయన ఎదుట ఉన్నాయి. ఒకే ఒక మాట చెప్పి ముగిస్తున్నా. మొదటి మాటలోనే ఆయన అరచేతుల్లో చిక్కుకుంటే ప్రాకారాలు ఆయన చేతులు ఉన్నాయి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో యవనస్తులైనటువంటి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు పట్టుకున్నారు. రాజుగారి కోపం వచ్చింది. నా వైపు చూడ, రేయ్ నా మాట వినరంట మీరు, నేను రాజుని కదా, నేను విన్నది నిజమేనా అన్నాడు. విన్నది నిజమేనా? రాజుగారు కోపం వచ్చి అడిగాడు. మామూలుగా ఉన్నప్పటికంటే కోపంగా మాట్లాడినప్పుడు మాట ఎట్లా ఉంటుంది చెప్పండి మీరు? అక్క ప్రైజ్ లార్డ్ అంటారు. అప్పుడు అక్క ఉండదు, కక్క ఉండదు, ముక్క ఉండదు, అక్క అంటారండి. హల్లెలూయా. కోపం వచ్చింది. 3వ అధ్యాయం 15వ వచనం చివరి భాగాన్ని చదువుదాం. రాజుగారు కోపం వచ్చి అంటున్నాడు ఒక మాట, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగలిగిన దేవుడు ఎక్కడున్నాడో, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగలిగిన దేవుడు ఎక్కడున్నాడు? నా వచ్చాడు గట్టిగా చెప్పాడు కనుక అమ్మో ఇట్లా అనుకున్నాడు. అమ్మో ఇప్పటివరకు నెమ్మదికి చెప్పి గట్టిగా అడుగుతున్నాడు. అందరూ అనుకున్నారు అమ్మో రాజుగారు గట్టిగా అడిగాడు కనుక గడగడ కొనిపోయి అయ్యా నువ్వు రాజుగారు అయ్యా, నువ్వు తెలుసుకుంటే చెప్పండి దెబ్బలకి కొదువు ఉండదయ్యా, రాజు కోపం మరణం తూతాయ్యా, అయ్యా నీకు ఎదురు చెప్పి మేము బ్రతకలేమయ్యా, నీకు ఎదురు సమాధానం చెప్పి మేము సంఘంలో ఉండలేమయ్యా, మీరు ఎదురు సమాధానం చెప్పి మేము ఉండలేమయ్యా అని అనుకున్నా. రాజు అయితే ఏమైంది? రాజు గీజు బూజు. రాజు అయితే అంటే మీకు సమాధానం చెప్పవలసిన చింత మాకు లేదు అని ధైర్యంగా చెప్పారు. అది 16-17 వచనాల్లో ఉంటుంది, మీరు తర్వాత చదువుకోవచ్చు. ఇందుని గురించి రాజే అందుకు రాజే నెబుకద్నెజరు ఇందుని గురించి చింతించిన అవసరం మాకు ఇందుని గురించి పద్ధతులు వేయాల్సిన చింత మాకు లేదు. మండుచున్న అగ్నిగుండంలోనే మా దేవుడు తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ తప్పించలేకపోయినా నీ వశమున పడకుండా మా దేవుడు కాపాడుతాడు అని ధైర్యంగా 16-17 వచనంలో చెప్పాడండి. దేవుని బిడ్డలారా, ఆ దేవుడు షడ్రేక్, మేషక్, అబేద్నెగోల యొక్క పేర్లను దేవుడు అరిచేతిలో చెక్కుకున్నాడు గనుక వారి ప్రాకారాలు దేవుని ఎదుట ఉన్నాయి గనుక ప్రాకారాలు పొడగొట్టే దేవుడు వాళ్ళ మధ్యలో సంచరించాడు. చప్పలు కొట్టండి, గట్టిగా కొట్టండి. హల్లెలూయా. ఒక సేవకుడిగా నా ప్రాకారాలు దేవుని ఎదుట ఉంటే, నా పేరు అరచేతిలో చెక్కుకుంటే, వినండి ఒక మాట చెప్తున్నా, అరచేతిలో చెక్కుకుంటే 5 నెలలు నీకు వ్యతిరేకంగా చేసిన వారు, వ్యతిరేకంగా మాట్లాడిన వారు అండి ఐగుప్తుల చేతిలో, ఏసావు చేతి క్రింద, ఐగుప్తు చేతి కింద, యవ్వనుడనే పనికిమాల వారి చేతి కింద, దూషించేవారు, నిందలు వేసేవారు, అవమానం చేసే ఫిలిష్తీయుల చేతి కింద నుండి వస్తాయి. అరచేతిలో నీ పేర్లు చెక్కుకుంటే, నీ ప్రాకారాలు ఆయన ఎదుట ఉంటే, ఇప్పటి వరకు నేను నమ్మించి మోసం చేసిన వారు, నేను దూషించిన వారు, రకరకాలుగా నీ వ్యాపార ఉద్యోగాల్లో అడ్డగోలుగా మాట్లాడుతున్న వారు, ప్రతికూలమైన పరిస్థితుల్లో అవమానాలు చేస్తున్నవారు ఏం చేస్తారు చెప్పనా? నేను ఎంతగా ప్రలోభపెట్టి ఎంత నాశనం చేయాలనుకున్నారో వాళ్ళే నీకన్నా ముందుగా నాశనంకి వెళ్ళేటట్లుగా ఆ 3వ అధ్యాయం 22వ వచనంలో కనపడుతుంది. షడ్రేక్, మేషక్, అబేద్నెగోలు అనువారును విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడిరి. దేవుని స్తోత్రం. చేతులు చెప్తాం గట్టిగా హల్లెలూయా. నా వైపు చూడండి. 5 నెలల్లో దేవుని బిడ్డలారా, మీ ఉద్యోగాలలో, వ్యాపారాల్లో, వ్యక్తిగత జీవితాలలో, చదువుకున్న యవనస్తులైనటువంటి మీ చదువులలో, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ, కూలి పనుల్లో ఏదైతే వ్యతిరేకంగా ఉన్నదో, నా దేవుడు చేతిలో పిలిచిన దేవుడు అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాడు గనుక, ప్రాకారాలు నిలిచిన గనుక 5 నెలల్లో ఉన్న ప్రతికూలత అంతా అగ్ని జ్వాలల చేత వినాశనము మార్చబడునుగాక, వినాశనముగా చేయబడునుగాక. అది ఆర్థిక ప్రతికూలమైన పరిస్థితులైన, అనారోగ్యాలైన,
వాటన్నిటిని తప్పించి విడిపించి రక్షించి కాపాడి పరిశుద్ధ బలలో నిన్ను పాలు పంపలు పొందింపచేసి ఈ జున్నెలంతా మిమ్మల్ని ఆశీర్వదించును గాక.